హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మెయింటెనెన్స్ డైట్లో 6వ రోజు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునే ఫుడ్లో ప్రోటీను, ఫైబరు, గుడ్ ఫ్యాట్స్ ఉండేటట్టు చూసుకోవాలండి. అప్పుడే మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముందు వీడియోస్లో చూపించినటువంటి ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మీరు తయారు చేసుకోండి. అలాగే నేను ముందు వీడియోస్లో చూపించినటువంటి మార్నింగ్ తీసుకునే హెల్తీ డ్రింక్ను కూడా ఒక హెల్తీ డ్రింక్ను మీరు తయారు చేసుకొని తీసుకోండి. మరి మన మెయింటెనెన్స్ డైట్లో 6వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక జ్యూస్ తయారు చేసుకోవడానికి 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ పుచ్చగింజలు, 1 టీ స్పూన్ గుమ్మడి గింజలు, ఒక 5 బాదం పప్పు, 2 వాల్నట్స్, 7 బ్లాక్ అండ్ కిస్మిస్, 2 ఖర్జూరం, 2 అంజీర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మరలా ఈ డ్రై ఫ్రూట్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఖర్జూరంలో గింజలు తీసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మార్నింగ్కి బాగా నానేయండి. ఇప్పుడు మనం జ్యూస్ చేసుకోవడానికి ఒక జ్యూసర్ జార్లో మనం నానబెట్టుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు బీట్రూట్ ముక్కలు, 1/2 కప్పు జామకాయ ముక్కలు వేసుకోవాలి. దీనిలోనే కొంచెం తేనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా స్మూత్గా జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్లో మీరు వాటర్ కాకుండా కోకోనట్ మిల్క్, బాదం మిల్క్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని మార్నింగ్ మనం 10 గంటలకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ మనం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు ఎటువంటి ఆకలి అనిపించదండి. పొట్ట ఎంతో ఫిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 యాలకి వేసుకోవాలి. దీంట్లోనే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాని కొంచెం మెత్తబడేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నైట్ నానబెట్టుకున్న రాజ్మా, నల్ల శనగల్ని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాజ్మా, నల్ల శనగల్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ రాజ్మా, నల్ల శనగల్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్పు రెడ్ రైస్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న రెడ్ రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెడ్ రైస్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు రైస్కి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కొంచెం మెత్తబడేంత వరకు ఈ టమాటా ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కేజీ దొండకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు మగ్గేంత వరకు ఈ దొండకాయ ముక్కల మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ దొండకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ కర్రీలో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ దొండకాయ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ కర్రీ బాగా కుక్ అయిందండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ దొండకాయ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ చేసుకోవడానికి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రెడ్ రైస్ని 1 కప్పు వరకు పెట్టుకోవాలి. అలాగే మనం కుక్ చేసుకున్న దొండకాయ కర్రీని కూడా 1 కప్పు వరకు పెట్టుకోవాలి. అలాగే వీటితో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లంచ్ని మధ్యాహ్నం 1 గంటకల్లా తీసుకోవాలి. అలాగే మనకు మరలా సాయంత్రం 4 గంటలకు ఆకలేస్తే ఒక ఫ్రూట్ కానీ ఒక హెల్తీ స్నాక్ కానీ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈవినింగ్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/4 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని ఒక గరిటెతో తీసుకొని ఈ పెనం మీద ప్యాన్ కేక్లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్ మీద తురిమిన పన్నీర్ని ఈ విధంగా పైన వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కొత్తిమీర ఆకులు కూడా ఈ పన్నీర్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని 1 నిమిషం సేపు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం సేపు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ కేక్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ ప్యాన్ కేక్ని రెండో వైపు కూడా 1 నిమిషం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా ఇంకొక ప్యాన్ కేక్ కూడా వేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్తో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన డిన్నర్ ప్లేట్ రెడీ అయిపోయింది. మనం ఈ డిన్నర్ని సాయంత్రం 7 గంటలకు తీసుకోవాలి. మరలా మనకు నైట్ ఆకలేస్తే 10 గంటలకి 2 ఖర్జూరం తీసుకోవచ్చు. అంతేనండి, మరి మన మెయింటెనెన్స్ డైట్లో 6వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.